ఒక సామాన్యమైనటువంటి రాజు, ఆ రాజుకు సంతోషాన్ని కలుగు చేసినటువంటి వ్యక్తులకి రాజ్యములో సగభాగం కోరుకుంటావా అనే మనస్సు ఒక రాజుకు, రాజులకు రాజు అయినటువంటి దేవునికి, మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు అయినటువంటి దేవునికి ఇక ఎలాంటి మనసు ఉండాలి? ఆయన మనం సంతోషపరిచినట్లయితే మన నడక ద్వారా, మన పడక ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా దేవుణ్ణి సంతోషపరిచినట్లయితే ఆయన కూడా మనకి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడనంటారా? ఇప్పుడు రాత్రి మీరు బోల్డ్ అన్న అవసరాలతో వచ్చారు, అప్పుల బాధలతో వచ్చినటువంటి వారు ఉన్నారు, ఉద్యోగం లేక వచ్చినటువంటి వారు ఉన్నారు, భర్త మార్పు లేక త్రాగుబోతాయి, జీవితంలో నెమ్మది లేకున్నటువంటి వారు వచ్చినటువంటి వారు ఉన్నారు, కుటుంబాలు విడిపోయి భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, ఇద్దరి మధ్యలో భయంకరమైన అగాధం ఏర్పడి పిల్లల ఒక దగ్గర చిన్నాభిన్నమైన కుటుంబాలు, అయ్యా నా కుటుంబాన్ని కలపమని ఏడుకునేటువంటి వారు వచ్చారు. కోర్టు సమస్యల చేత నలిగిపోతూ ఆ కోర్టులో ఏం తీర్పు వస్తుందో తెలియక బాధపడేటువంటి వారు మీలో ఉన్నారు. నువ్వు దేవుణ్ణి సంతోషపరిచినట్లయితే నీ క్రియల ద్వారా, నీ హృదయం ద్వారా, నీ మాట ద్వారా, నీ జీవితం ద్వారా నువ్వు దేవుణ్ణి సంతోషపరిచినట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో, ఈ రాత్రి నీకేమి కావాలో కోరుకో, నేను నీకు ఇస్తాను అని చెప్పలేడా? చెబుతాడు ఖచ్చితంగా.